jewelries. హలో, నా పేరు శివ. మనం ఇంతకుముందు వీడియోలో కన్స్ట్రక్టర్స్ గురించి తెలుసుకున్నాం. కన్స్ట్రక్టర్స్ ఉపయోగించుకొని ఎలా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేస్తున్నప్పుడే దాని మెంబర్ వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాము. మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో కూడా చూసినాము. తర్వాత ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేయొచ్చు అనేది చూసినాము. ఆ డిఫైన్ చేసిన కన్స్ట్రక్టర్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మనం చూస్తున్నాము. మనం ఈ వీడియోలో దిస్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. దిస్ కీవర్డ్ వల్ల ఎలా కన్స్ట్రక్టర్స్ని మనం సింప్లిఫై చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మామూలుగా మనం స్టూడెంట్ క్లాస్లో స్ట్రింగ్ నేమ్ అని, ఇంట్ మార్క్స్, క్యార్ సెక్షన్ అని ఇలా మెంబర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసినాం. ఈ మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ ఉపయోగించుకున్నాము. ఆ కన్స్ట్రక్టర్ స్టూడెంట్, స్ట్రింగ్ నేమ్ పెరామ్, ఇంట్ మార్క్స్ పెరామ్, క్యార్ సెక్షన్ పెరామ్ అని. తర్వాత ఆ వచ్చిన పారామీటర్ని ఈ మెంబర్ వేరియబుల్స్కి ఆ కన్స్ట్రక్టర్ బాడీలో ఇనిషియలైజ్ చేసినాం. నేమ్ ఈక్వల్ టు నేమ్ పెరామ్ అని, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ పెరామ్, సెక్షన్ ఈక్వల్ టు సెక్షన్ పెరామ్ అని. సో కాకపోతే ప్రతి వేరియబుల్కి మనం ఇలా పెరామ్ 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 అని పెట్టడం ఇన్కన్వీనియంట్ కాబట్టి ఇటువంటి ఇన్కన్వీనియన్స్ని తొలగించడానికి మనం దిస్ కీవర్డ్ ఉపయోగించుకోవచ్చు. సో ఈ కన్స్ట్రక్టర్స్ని మనం ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే నేమ్ అనేది పారామీటర్ కూడా అదే నేమ్ ఇచ్చినాము, మెంబర్ వేరియబుల్ కూడా అదే నేమ్ ఇచ్చినాము. అలానే మార్క్స్ కూడా ఇక్కడ మార్క్స్ అన్నాము, ఇక్కడ మార్క్స్ అంటున్నాం, ఇక్కడ సెక్షన్ అంటున్నాం, ఇక్కడ సెక్షన్ అంటున్నాం. సో ఈ నేమ్, మార్క్స్, సెక్షన్ అనేటి పారామీటర్స్. కాకపోతే నేమ్, ఇక్కడున్న నేమ్, మార్క్స్, సెక్షన్ వచ్చేసి మెంబర్ వేరియబుల్స్. సో మనం దిస్ కీవర్డ్ ఉపయోగించుకొని మెంబర్ వేరియబుల్స్ని, పారామీటర్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అన్నప్పుడు దిస్ డాట్ నేమ్ అన్నందువల్ల ఈ నేమ్ మెంబర్ వేరియబుల్కి వెళ్తుంది. సింపుల్గా నేమ్ అంటే పారామీటర్కి వస్తుంది. సో ఆ స్కోప్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం దిస్ కీవర్డ్ ఉపయోగించుకోవచ్చు. అలానే మార్క్స్ కూడా దిస్ డాట్ మార్క్స్ అంటే మెంబర్ వేరియబుల్కి వెళ్తుంది, మార్క్స్ అంటే ఈ పారామీటర్కి వెళ్తుంది. సిమిలర్గా దిస్ డాట్ సెక్షన్ అంటే మెంబర్ వేరియబుల్కి వెళ్తుంది, సెక్షన్ అంటే పారామీటర్కి వెళ్తుంది. సో ఇలా చేయడం వల్ల ఇలా ఉన్న కన్స్ట్రక్టర్ని మనం ఇలా సింప్లిఫైగా రాయొచ్చును. సో ప్రతిదానికి పెరామ్ పెరామ్ అని పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ కీవర్డ్ ఉపయోగించుకొని మనము మెంబర్ వేరియబుల్స్ని, పారామీటర్స్ని డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. ఈ దిస్ కీవర్డ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా మనం క్లాస్లో ఇలా మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ కన్స్ట్రక్టర్స్ ఉపయోగించుకొని మనం మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో అలానే ఇక్కడ చూస్తే 3 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది, 2 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఉంది, సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది. కాకపోతే ప్రతి కన్స్ట్రక్టర్లో 3 మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో మనము ఇక్కడ చూస్తే నేమ్ ఈక్వల్ టు నేమ్ పెరామ్, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ పెరామ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇలా మనం డూప్లికేట్ కోడ్ని అవాయిడ్ చేయడానికి దిస్ కీవర్డ్ ఉపయోగించుకోవచ్చు. దిస్ కీవర్డ్ ఉపయోగించుకుని ఎలా అయితే మెంబర్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తామో దిస్ డాట్ అని, డైరెక్ట్గా దిస్ కీవర్డ్ ఉపయోగించుకొని మనం ఇంకొక కన్స్ట్రక్టర్ ఉండింటే అదే క్లాస్లో ఆ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్స్ట్రక్టర్ స్ట్రింగ్ స్టూడెంట్ స్ట్రింగ్ నేమ్ పెరామ్, మార్క్స్ పెరామ్, సెక్షన్ పెరామ్ అనే కన్స్ట్రక్టర్ని ఇలా ఉన్నదాన్ని మనం ఇలా రాయొచ్చు. అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. దిస్ ఉపయోగించుకుంటే ఒకటేమో మెంబర్ వేరియబుల్కి యాక్సెస్ అవుతుంది, నేమ్ అనేది పారామీటర్స్కి యాక్సెస్ అవుతుందని. కాకపోతే నెక్స్ట్ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఈ కామన్ ఉంది కాబట్టి మనం దిస్ ఆఫ్ నేమ్ కామా మార్క్స్ కామా ఏ అంటే ఏమవుతుందంటే ఈ దిస్ అనేది ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఉపయోగించుకొని అదే క్లాస్లో ఉన్న ఇంకొక కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసుకోవచ్చు. అలానే మనకు వచ్చిన పారామీటర్స్ నేమ్, మార్క్స్ పాస్ చేయొచ్చును. ఏదైతే మనం డిఫాల్ట్ చేస్తున్నామో సెక్షన్ ఏకి అది కూడా పాస్ చేయొచ్చు. సిమిలర్గా స్టూడెంట్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్ అనేదాన్ని కూడా దిస్ నేమ్ కమా 0 కమా ఏ అనొచ్చు. అంటే మార్క్స్ ఈక్వల్ టు 0, సెక్షన్ ఈక్వల్ టు ఏ అంటున్నాం కాబట్టి దిస్ ఆఫ్ నేమ్ కమా 0 కమా ఏ అంటే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నేమ్ వచ్చిన నేమ్ అలానే వస్తుంది, మార్క్స్ 0, సెక్షన్ ఏగా వస్తాయి కాబట్టి దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అవుతుంది, దిస్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు 0, దిస్ డాట్ సెక్షన్ ఈక్వల్ టు ఏ అవుతుంది.
సో ఇలాగా మనం దిస్ కీవర్డ్ ఉపయోగించుకొని ఒకే క్లాస్లో ఉన్న ఇంకొక కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి డూప్లికేట్ కోడ్ తగ్గుతుంది. ఇంతకుముందు నేమ్ ఈక్వల్ టు నేమ్ పెరామ్, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ పెరామ్ అనేది ఈ 2 ప్లేసెస్లో ఉంది. అలానే సెక్షన్ నేమ్ ఈక్వల్ టు నేమ్ పెరామ్ అనేది 3 ప్లేసెస్లో ఉంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇలా కన్స్ట్రక్టర్స్ ఉపయోగించుకోవచ్చు. మనం ఇంతవరకు క్లాసెస్ ఉపయోగించుకొని ఎలాగ రిలేటెడ్ డేటాని గ్రూప్ చేయొచ్చో తెలుసుకున్నాము. ఆ రిలేటెడ్ డేటాని ఇనిషియలైజ్ చేయడానికి డాట్ ఆపరేటర్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే కన్స్ట్రక్టర్స్ ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకున్నాము. ఈ నెక్స్ట్ వీడియోలో మనం బిహేవియర్ అంటే ఏంటి, ఆ మెథడ్స్ని క్లాసెస్కి ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం.